ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి? వృశ్చిక రాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళు కూడా ఏంటంటే మంచి బ్యాలెన్స్డ్ పీపుల్ అండ్ ఆల్సో బాగా పనిచేసే ఒక యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, ఒక పని చేసినప్పుడు తప్పక అది పూర్తి చేసి దాన్ని పూర్తిగా చేసి దాన్ని నెగ్గడం అంటాం కదా, నెగ్గించే రకాలన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. మనకి తెలుసు కదా, పిఎం కూడా ఇందులోనే, చాలా మంది పిఎంస్ ఇందులో ఈ రాశిలోనే ఉన్నారనమాట. కానీ జూపిటర్ పరిపూర్ణమైన బ్లెస్సింగ్ అనేది మీ వరకు ఉంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుంది. మన ఇయర్ సంగతి కదా మాట్లాడుకుంటున్నాము. అలాగే మనం చూసాము అంటే శని మూమెంట్ 5వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది కూడా బాగానే ఉంది. ఇది ఇయర్ ఆఫ్ చేంజ్ అని చెప్పాలి స్కార్పియో వాళ్ళకి. అటు డబ్బు ఖర్చు ఉంటుంది, డబ్బు రాబడి ఉంటుంది, అలాగే కెరియర్లో ఏంటంటే ముందుకు సాగడం అనేది ఉంటుంది, శ్రమ పడడం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో. అండ్ 5th లార్డ్ కూడా అంటే ఎదురుకుండా అంటే 7th లో ఉన్నాడు కనుక తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో చాలా లక్కీ పీపుల్. అలాగే ఇయర్ ఆఫ్ చేంజ్ అని చెప్పాను కదా, అలాగే వీళ్ళు బాగా ఆలోచించి అంటే ఆపర్చునిటీస్ తీసుకున్నప్పుడు కూడా బాగా ఆలోచించి ఆపర్చునిటీస్ తీసుకుని తప్పక ముందుకెళ్ళే ఒక ఇయర్ కింద తీసుకోవచ్చు. అందుకే చెప్పే ఇయర్ ఆఫ్ చేంజ్ అని. అండ్ ఆల్సో ఏంటంటే బిజినెస్ పీపుల్కి తప్పక చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ లాభాలు అనేవి చాలా పొందుతారు వీళ్ళు, ఎస్పెషలీ మే వరకు. దాని తర్వాత ఏంటంటే 5th లార్డ్ ఏమో మనకి 7th నుంచి 8th వెళ్తున్నారు అనమాట. జూపిటర్ సంచారం ఉంది కనుక కొంతవరకు ప్రాపర్టీ విషయంలో ఇబ్బంది పడవలసిన సూచనలు అనమాట. అలాగే ఏంటంటే కుటుంబాల్లో కూడా కొంతవరకు ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ మన కుటుంబ పరంగా హెల్త్ విషయాలు ఉంటాయి కదా, అండ్ ఆల్సో మనకి దగ్గర సన్నిహితుల హెల్త్ విషయంలో కానీ, అలాగే ఏంటంటే లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంతవరకు వీళ్ళు జూన్ తర్వాత జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈ రాశికి అధిపతి అయిన మాస్ ఏమో కొంచెం స్తంభించి ఉన్నారు జూన్ వరకు. ఆయన ఏంటంటే మళ్ళా మనకి 10th లోకి దిగుతున్నారు, అంటే కెరియర్ పాత్రలోకి దిగుతున్నారు కనుక జూన్ నుంచి కొంతవరకు బాగుండొచ్చు కనుక అందుకనే చేంజ్ అన్న వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మన రాశి వారిగా మాట్లాడుతున్నాము. అలాగే కేతు కూడా ఏంటంటే మనకి 10th మూవ్ అవుతున్నారు కనుక కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే కెరియర్లో విస్తరింపు రావచ్చు, రాకపోవచ్చు. అలాగే ఏంటంటే కొంతమంది జాబ్ మానేసి కొంత ఏంటంటే బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఈ సంవత్సరంలో. తప్పక ఆపర్చునిటీస్ తీసుకుని ముందుకు సాగగలుగుతారు. బట్ దానికి ఏంటంటే పరిహారాలు కూడా చేయవలసి వస్తుంది. బట్ జనరల్గా మనం చూసాము అంటే ఈ ఇయర్ ఏంటంటే మిశ్రమ ఫలితాలు వీళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న మన పాలిటీషియన్స్ కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పట్లే, బాగుంటుందని చెప్తున్నా. సో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుందని చెప్పాను కనుక డబ్బు రాబట్టుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు ల్యాండ్స్ అమ్ముతూ ఉంటారు, అలాగే ఇళ్ళు అమ్ముతూ ఉంటారు, ప్రాపర్టీస్, వాళ్ళందరికీ మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంది. తప్పక లాభాలు అనేవి చేకూరుతాయి. అలాగే ఏంటంటే సైంటిస్ట్ కానీ, లేకపోతే ఇన్వెన్షన్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ తప్పక సక్సెస్ అనేది చేకూరుతుంది మే లోపల. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. సో ఆపర్చునిటీ వస్తుంది, అలాగే సక్సెస్ కూడా వస్తుంది ఆ టైంకి. తప్పక అంతవరకు బాగుంది. అండ్ ఆల్సో మనం స్టూడెంట్స్కి చూసాము అంటే కనుక తప్పక జూన్ తర్వాత బాగుంటుంది. కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. వాళ్ళు ఎంచుకున్న పని బాగా సక్రమంగా చేసి దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ చూసుకుని ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మ్యారిటల్ విషయంలో అంటే ఏంటి, దాంపత్య జీవితం మాత్రం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. పెళ్ళిళ్ళు జరుగుతాయి, దాని మీద ఖర్చు పెడతారు. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక పెళ్లి కానీ లేకపోతే శుభకార్యాలు కానీ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. శుభానికి ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు 4th లార్డ్ ఏమో 5th లో పడతాడు. తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు లక్ అనేది ఫేవర్ అవుతుంది.
ఎప్పుడు మనకి మార్చ్ తర్వాత. సో, మార్చ్ నుంచి మే చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి ఇందాక కూడా నేను అదే చెప్పా. Right. హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంత బావుంటుంది అని చెప్పలేమనమాట. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. హెల్త్‌కి ఏదైనా వస్తే కనుక ఇమ్మీడియేట్‌గా చూపించుకోవడం. అలాగే ఏంటంటే డాక్టర్‌ని సంప్రదించడం, లేకపోతే స్పెషలిస్ట్‌ని సంప్రదించడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న నలతలనేవి ఉంటాయి. లవ్ రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా డెవలప్ అవుతుంది. ఏంటంటే సన్నిహితంగా ఉంటారు అండ్ అండర్‌స్టాండింగ్ కూడా బావుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ట్రావెల్ కూడా తప్పక వీళ్ళు మార్చ్ తర్వాత తప్పక ట్రావెలింగ్ అనేది బావుంటుందనమాట. ట్రావెలింగ్ మీద ట్రావెల్ చేయడం మూలాన వీళ్ళు శ్రమ పడడం గానీ, లేకపోతే కొంచెం నీరసపడడం గానీ జరుగుతుంది. సో, ప్రాపర్ కేర్, హెల్త్ కేర్ తీసుకోవడం అనేది మంచిదనమాట. రైట్. దాని మూలని ఏంటంటే మళ్ళా ముందుకెళ్ళాలి. ఇంకా ఆపర్చునిటీస్ తీసుకోవాలి కనుక ఈ హ్మ్. సంవత్సరం అంతా ఉంది కనుక కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త పడి అలాగే రెమెడియల్ మెషర్స్ చేసినప్పుడు ఇంకా బావుంటుందనమాట. వీళ్ళకి కూడా ఏంటంటే మనం చెప్పేది ఎప్పటికైనా సిల్వర్ ఆర్నమెంట్స్ అంటే లేడీస్ అయితే ఈజీగా సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకుంటారు. ఈ కాలంలో జెంట్స్ కూడా వేసుకుంటున్నారు. అవును. సిల్వర్ రింగ్ అయినా సరే లేకపోతే ఒక చిన్న సిల్వర్ యంత్రం వేసుకుంటారు. అదే చిన్న గురు యంత్రం గానీ పర్స్‌లో పెట్టుకోవడం అనేది చాలా మంచిదనమాట. అలాగే ఏంటంటే శని మూవ్‌మెంట్ ఉంది కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మార్చ్ లోపల తప్పక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే వృద్ధాశ్రమంకెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం చేయడం చాలా మంచిదనమాట. అండ్ ఆల్సో ఎవ్రీ ట్యూస్డే దుర్గాదేవికి తప్పక దేవి పూజలు. దుర్గాదేవిని స్పెషల్‌గా చెప్తున్నాను. దేవి పూజలు చేయడం చాలా మంచిదనమాట. అంటే ఏంటి నిత్యం చేసుకోవచ్చు. మనం ట్యూస్డేని ఎందుకు చెప్పామంటే మార్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఇస్తున్నాడు కనుక ఇది జూన్ వరకు ముందు చేసుకుని దాని తర్వాత నిత్యం జూన్ వరకు చేసుకుని దాని తర్వాత ట్యూస్డేకి కూడా మార్చుకోవచ్చు. ఓకే. ఎవరిని వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక తప్పక వీళ్ళకి ఇంకా బావుంటుంది. ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఎలాగో ఉంది. గురు బ్లెస్సింగ్ ఉంది కదా! ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు. సో, ఇంకా బావుంటుంది వీళ్ళకి. అలాగే ఈ ఇయర్ అంతా ఎంజాయబుల్‌గా ఉంటుంది. హ్మ్. చేంజ్ కూడా ఏంటంటే మనకి అనుకూలంగా తిప్పుకునే ఒక మెంటల్ యాప్టిట్యూడ్ గాని, మెంటాలిటీ గాని వీళ్ళకి ఆల్రెడీ ఉంది కనుక ఇంకా విస్తరించొచ్చు. ఇంకా ముందుకు సాగొచ్చనమాట. రైట్. సో, ఈ ఇయర్ అంతా సంతోషంగా ఉంటుందనే చెప్పొచ్చు. చెప్పొచ్చనమాట. రైట్. వృశ్చిక రాశి వారికి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు అన్నట్టుగా చెప్పారు. ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో కూడా చెప్పారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ సంవత్సరం అంతా బాగుంది. హ్యాపీగా సాగిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలను తూచా తప్పకుండా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోండి. డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గరే జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.